Hi everyone, in this video we are going to discuss problems on average velocity and average speed. In yesterday's class we have discussed average velocity and average speed. So ఈ క్లాస్ లో నిన్న మనం definitions చూసాం. ఇవాళ మనం problems solve చేద్దాం. Before that, if you are new to our channel, please subscribe and press the bell icon to get notified whenever a new video will be uploaded. So ఈ నమ్మకం బ్యాచ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ యొక్క ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, ఓకేనా? మనం దీంట్లో ఫిజిక్స్ యొక్క మొత్తం సిలబస్ ఎంసెట్ ఎగ్జామినేషన్ కంటే ముందు ఖచ్చితంగా ఫినిష్ చేసేయబోతున్నాం. ఓకే, చలో లెట్ us స్టార్ట్. ఇక్కడ మీకు ఒక నంబర్ లైన్ కావాలి. సో నేను నంబర్ లైన్ డ్రా చేసేస్తాను ఫస్ట్. So this is our number line. So problem చూసుకున్నట్టయితే a car is moving along a straight line. See, ఈ ఒక్క ప్రాబ్లం తో you can solve approximately ఈ ఒక్క ప్రాబ్లం ఒకవేళ మీరు సాల్వ్ చేసేయగలిగారు అంటే you can solve approximately 5 to 10 types of problems. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. So a car is moving along a straight line, say O to P. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారంటే ఒక కార్ ఫ్రమ్ O to P మూవ్ అవుతుంది. సో ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్, నాట్ Q. ఓకేనా, ఇది మర్చిపోండి. సో O to P as shown in below figure. It moves from O to P in 18 seconds. So T O to P మూవ్ అవడానికి టైం 18 seconds. Now and it returns from P to Q in 6 seconds. ఓకేనా, సో ఇదేం చేస్తుందంటే మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకేనా, రిటర్న్ దట్ ఈస్ ఫ్రమ్ P పాయింట్ టు ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు Q పాయింట్ ఇన్ దట్ ఈస్ P to Q. ఎంత అంటే it is taking T is equals to 6 seconds. Okay, now what are average velocity and average speed? So మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే average velocity and average, ఇక్కడ రాసుకుందాం, average speed. ఓకే, సో ఈ రెండు మనం ఫైండ్ అవుట్ చేయాలి. బట్ కండిషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్, ఫ్రమ్ O to P వెళ్ళినప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంత అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత. దెన్ పాయింట్ దట్ ఈస్ B చూసుకున్నట్టయితే, సో దిస్ ఈస్ A, రైట్. సో B చూసుకున్నట్టయితే ఫ్రమ్ O to P అండ్ బ్యాక్ టు Q. ఓకేనా, ఇక్కడ మనం రాసేద్దాం, మనకు క్లారిటీగా ఉంటుంది. సో వేరే కలర్ తీసుకొని రాసేద్దాం. సో దట్ ఈస్ దిస్ ఈస్ ఫ్రమ్ O to P. నౌ హియర్ we are solving, దట్ ఈస్ ఇక్కడ ఏమంటున్నారు, దట్ ఈస్ O to P దెన్ బ్యాక్ టు Q, రైట్. సో ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే మనకి తెలుసు, దట్ ఈస్ displacement upon time interval, right? సో డిస్ప్లేస్మెంట్ ఏముంది ఇక్కడ, దిస్ ఈస్ O to P వెళ్తుంది. సో టోటల్ డిస్టెన్స్ ఈజ్ హియర్ 360, రైట్. 360 అపాన్, సో దిస్ ఈస్ ప్లస్ 360 బికాస్ పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తుంది. టైం ఇంటర్వెల్ ఎంత ఇచ్చారు, 18 seconds. సో ఇఫ్ ఐ డివైడ్ ఇట్ యాజ్ 18, సో ద రిమైనింగ్ విల్ బి ప్లస్ 20 meters per second. ఆర్ ఎల్స్ మనం ఇలా కూడా రాయొచ్చు, యూనిట్స్ లో కన్ఫ్యూజ్ అవ్వద్దు, మీటర్స్ పర్ సెకండ్. ఓకేనా, సో దీస్ ఆర్ యూనిట్స్. సో మనకి ఒక ఫస్ట్ వన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ స్పీడ్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యావరేజ్ స్పీడ్ ఏంటి, పాత్ లెంత్. ఓకేనా, పాత్ లెంత్ అపాన్ టైమ్ ఇంటర్వెల్. వేరే కలర్ తీసుకుందామా, సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు కాబట్టి వేరే కలర్ తీసుకుందాం. ఓకే, సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి పాత్ లెంత్
అపాన్ మనకి టైం ఇంటర్వెల్. ఓకే, విచ్ ఈస్ ఈక్వల్స్ టు పాత్ లెంత్ ఏంటి ఇక్కడ సేమ్ O2P కాబట్టి అగైన్ ఇట్ విల్ బి 360 అపాన్ టైం ఎంత తీసుకుంటుంది. సో దిస్ ఇస్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 18 సెకండ్స్. సో సబ్స్టిట్యూట్ చేసేసాను 18 సెకండ్స్. సో ఫైనల్గా క్యాన్సిల్ అవుట్ చేసేస్తే 20 meters per second. సో హియర్ ఏంటి యావరేజ్ velocity is equals to average speed because path length and displacement are same. సో నెక్స్ట్ ఇక్కడ జాగ్రత్తగా వినాలి. ఫస్ట్ O2P వెళ్తుంది, దాని తర్వాత అగైన్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు Q. ఇట్ మీన్స్ దట్ సి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఫస్ట్ P కి వెళ్తుంది, దాని తర్వాత ఫ్రమ్ దిస్ పాయింట్ అగైన్ ఇట్ ఈస్ రిటర్నింగ్ బ్యాక్. ఓకేనా. సో నౌ హియర్ వీ హ్యావ్ టు ఫైండ్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ వెలాసిటీ మనకి ఏంటి తెలుసు, దట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అపాన్ టైమ్ ఇంటర్వెల్, రైట్, టైమ్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు సి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఏంటి, సి టోటల్ గా ఫ్రమ్ దిస్ పాయింట్ టు this point minus from this point to this point, it is 360 minus, so ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత అవుతుంది 80. ఓకే, minus 80, so upon 6 sorry upon 18 plus 6 ఎందుకంటే ఫస్ట్ from this point to this point it is taking 18 seconds ప్లస్ ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళడానికి మనకి 6 seconds తీసుకుంటుంది. సో టోటల్ గా 18 plus 6 అవుతుంది. సో ఇట్ విల్ బి 360 minus 80 is 280 upon 18 plus 6 is 24. సో దీన్ని సింప్లిఫై చేస్తే యూ విల్ బి గెటింగ్ 11.66 meters per second. ఓకే, యావరేజ్ స్పీడ్ చూసుకున్నట్టయితే యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు path length upon time, right, or we can say distance upon time, which is equals to see total distance, that is 360 plus 80 upon, that is again it is 24 seconds because 18 plus 6 ఇక్కడ కూడా తీసుకోవాలి ఎందుకంటే see it is taking 18 seconds from point O to P, then this point to this point again it is taking 6 seconds. So it will be equals to 360 plus 80 upon 18 plus 6, which is equals to 440 upon 24, right, which is equals to 15.71 meters per second. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ అండ్ యావరేజ్ స్పీడ్ రెండు డిఫరెంట్ గా ఉన్నాయి. సో దిస్ ఈస్ యాక్చువల్లీ డిఫరెన్స్ బిట్వీన్ యావరేజ్ స్పీడ్ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో జాగ్రత్తగా మీరు ఈ ఒక్క ప్రాబ్లంలో మనం మినిమం 4 to 5 types of problems చేసాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టేకెన్ దిస్ వన్, దెన్ దిస్, దెన్ ఇక్కడ మళ్ళీ ఇక్కడ. సో ఇక్కడ మీరు ఇంకా వేరే టైప్ ప్రాబ్లమ్స్ కూడా ఈ క్వశ్చన్ నుంచి సాల్వ్ చేయవచ్చు. ఏదైనా పాసిబుల్ అయితే మీరు ఆల్టర్నేట్ గా ఆలోచించండి. మీకు నెక్స్ట్ ఎగ్జామ్ లో లైక్ నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ పేపర్ లో ఇలాంటి క్వశ్చన్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, చలో లెట్ us move on to నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ లో ఏం చెప్తున్నారు, ద పొజిషన్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మూవింగ్ అలాంగ్ x axis given by x is equals to a plus b t square, where a is equals to 8.5 meters and b is equals to 2.5 meters per second square, and t is measured in seconds. ఓకేనా. సో ఇక్కడ t మనకి సెకండ్స్ లో మెజర్ చేస్తారు అని చెప్తున్నారు. Now we have to find out the velocity at t is equals to 0 seconds and t is equals to 2 seconds. So this is one problem and this is another problem. ఓకేనా. సేమ్ ఈ క్వశ్చన్ మళ్ళీ దీనికి కూడా అప్లికేబుల్ అవుతుంది. సో రెండు కలిపేసి మనం సాల్వ్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనకి తెలిసింది ఏంటంటే డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఈక్వేషన్ తెలుసు. ఏంటి, v is equals to dx by dt, right, ఎందుకంటే velocity is change in displacement upon time, right, so it will be equals to d times of dt into a plus b t square.
సో నేను దీన్ని డిఫరెన్షియేట్ చేసేసాను అనుకోండి, రిమైనింగ్ విల్ బి 2bt బికాస్ a will be constant, right, which is equals to నాకు 2 అంటే this is 2 times what is b here, b is given, that is 2.5 times t. So it will be equals to 5, see 2 into 2.5 will be 5 t meters per second, right. So hope this is క్లియర్. ఈ ఇంత పార్ట్ అందరికి అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సపోజ్ నేను ఇక్కడ t ఈజ్ ఈక్వల్స్ టు, ఫస్ట్ మనకి ఏం కనుక్కున్నారు, వాట్ ఈస్ వెలాసిటీ ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 seconds. సో ఎట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 seconds, ఇఫ్ ఐ సబ్స్టిట్యూట్ t ఈజ్ ఈక్వల్స్ టు 0 హియర్, v will be equals to 5 times of 0 which is equals to 0 meters per second. Now at t is equals to 2 seconds అన్నారు. So v will be equals to 5 times of 2 which is equals to 10 meters per second. So this is answer for our first question. Now, and what is average velocity between t is equals to 2 seconds and t is equals to 4 seconds? So same particle ki average velocity at t is equals to 2 seconds and t is equals to 4 seconds దగ్గర ఎంత ఉంటుంది అని అడుగుతున్నారు. సో I know that average velocity ఇంతకు ముందే మనం డిరైవ్ చేసాం కదా. సో average velocity is equals to x times of 4.0 minus x times of 2.0 upon 4.0 minus 2.0, because see x, that is displacement at 4 seconds, displacement at 2 seconds by 4 seconds minus 2 seconds, that is final time minus initial time. So it will be equals to, so ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో నేను t is equals to ఇక్కడ 4 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఓకేనా. సో it will be equals to a plus 16b minus, right, this total, that is a plus 2. ఒకవేళ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేస్తే I will be getting a plus 4b upon, so this is 4 minus 2, it will be 2 only. So remaining will be, see ఇక్కడ నేను మైనస్ మల్టిప్లై చేసేస్తే a plus 16b minus a minus 4b. సో a క్యాన్సిల్ అయిపోతుంది, సో డినామినేటర్ లో 2 ఉంటుంది. సో ఫైనల్ గా 16b minus 4b will be equals to 12b upon 2, right. So it will be equals to 6b. So here 2 1 times 2 6 times, it will be equals to 6b. Now I know b value, that is 6 into b అంటే ఇక్కడ మనకి ఇచ్చారు, that is 2.5. సో ఫైనల్ గా ఇది it will be equals to 6 times of 2.5 will be equals to 15 meters per second. So this is our answer. Hope that is clear. Okay, so thank you for watching the video. చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. మన యొక్క నమ్మకం బ్యాచ్ ని పాపులర్ చేసేద్దాం. ఓకే, నమ్మకం బ్యాచ్ is very important. So thank you for watching the video. Please share with your friends.